నమస్తే అండి, నా పేరు రామ్మోహన్ రావు అండి. మాది వి ఫర్నిచర్ మా తినాలండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి, ఏ షాప్ పెట్టుకుంటే మంచిది, ఏ వ్యాపారం బెటర్ అని అడుగుతున్నారు కొంతమంది కామెంట్స్లో. వాళ్ళ కోసం ఈ వీడియో అండి. కిరాణా బిజినెస్, ఫిజికల్గా మీరు కష్టపడడం కల్లా అంటే కిరాణా బిజినెస్, 99 స్టోరు, ఇది నేను ఆల్రెడీ వీడియో చెప్పానండి, అవి చూడండి. తర్వాత మెడికల్ షాపు, దానికి కూడా నేను కొద్ది క్లారిఫికేషన్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. ముఖ్యంగా గోల్డ్ షాపు ఎవరు పెట్టుకుంటే లాభం, ఎవరికి ఉపయోగం, దీనివల్ల లాభాలు చెప్తా. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ షాపు పెద్ద మాల్స్ వచ్చినాక కాంపిటీషన్ పెరిగింది, చిన్న వ్యాపారస్తులకి వ్యాపారం దెబ్బతింటుంది. అలాంటి వాళ్ళు ఎలా నెట్టుకు రావచ్చు అనేది నా వీడియో చూస్తే మీకు క్లారిఫికేషన్ వచ్చేసింది అనమాట. కొత్తగా గోల్డ్ షాప్ పెడదాం అనుకునే వాళ్ళకి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, డబ్బులు కావాలి, అంటే మినిమం డబ్బులు, మీ కెపాసిటీ దగ్గర ఎంతలైనా పెట్టచ్చు, నేను వీడియో చెప్తాను. అలాగే కొద్దిగా ఓర్పు, సహనం, అలాగే మాటగారితనం, నాలుగోది కొద్దిగా పరిచయాలు, ఇలాంటివి కనుక ఉంటే సెంటర్లో షాపు, వీటిలో 5 క్వాలిటీస్ కనుక మీ దగ్గర ఉంటే గోల్డ్ షాప్ పెట్టుకున్నంత ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకని చెప్తున్నా అంటే, గోల్డ్ షాప్కి ఈరోజు ఒక 10 లక్షలు పెట్టి గోల్డ్ షాప్ పెట్టుబడి పెట్టి నువ్వు షాప్ పెడితే ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు వ్యాపారం ఉన్నా సాగినా సాకపోయినా ఖర్చులు వచ్చినా సరే 10 లక్షల బంగారం కాస్తే 20 లక్షలు అవుతుంది. అదే మీకు సంపాదించి పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ బట్టల షాపే పెట్టారు, ఒక డ్రెస్సు 500 రూపాయలు పెట్టి డ్రెస్ పెట్టారు, ఒక 2 సంవత్సరాల తర్వాత 500 రూపాయల డ్రెస్సు 50 రూపాయలకు అమ్ముకోవాలి, ఎవరు కొనరు. 50% బోర్డు పెడతాడు 250, ఎవరు కొనరు. 100 రూపాయలు బోర్డు పెడతాడు, ఎవరు 50 రూపాయలకు అమ్ముకోవాలి. అదే ఇక్కడ బంగారపు షాప్లో ఒక చెవి పోగులు ఖర్చు కాలేదు, ఆగిపోయింది, సపోజ్ అది ఒక 2 గ్రాములు 10,000 రూపాయలు వస్తువు, ఒక 5 సంవత్సరాల తర్వాత అది 20,000 అయింది. కొనకపోతేనే మంచిది, డెడ్ అయితే లాభం. అయితే మీ దగ్గర అంత పెట్టుబడి లేదు, మరి గోల్డ్ షాపు నెట్టుకు రావాలి, పెద్ద పెద్ద మాల్స్ పట్టాయి కదా అని అడుగుతారు. సపోజ్ మీ దగ్గర ఒక 20 లక్షలే ఉందనుకోండి, అయినా కూడా గోల్డ్ షాప్ పెట్టుకోవచ్చు, అంటే 400 గ్రాములు వస్తుంది. మీరేం చేయాలంటే సెంటర్లో గోల్డ్ షాప్ పెట్టుకున్నప్పుడు 400 గ్రాములకి ప్రతి వస్తువు బంగారంలో పెట్టాలని అనుకోవద్దు. మీ దగ్గర 400 గ్రాముల బంగారానికి చెవిలికి పెట్టుకోండి. అన్ని 400 గ్రాములకి 2 గ్రాముల వస్తువులు 200 జతలు వస్తాయి. చక్కగా షాపులో అవి పెట్టుకోండి, చిన్న షాప్ అయినా సరిపోయింది, చక్కగా అవి పెట్టుకోండి. ఓన్లీ చెవులు మాత్రమే అమ్మబడను. బయట బోర్డు పెట్టండి, గోల్డ్ షాపు చెవిదిద్దులు స్పెషాలిటీ అని పెట్టండి. కస్టమర్స్ కంపల్సరీగా వస్తారు. అబ్బో చెవిదిద్దులు వీళ్ళ దగ్గర అన్ని మోడల్స్ ఉంటాయి, 200 మోడల్స్ ఉంటాయంట అని కస్టమర్స్ ఆ బజార్లో వెళ్ళే వాళ్ళందరూ వస్తారు. మరీ ముఖ్యంగా మీ షాప్కి పక్కనున్న గోల్డ్ షాప్లోనే పంపిస్తారు. ఎందుకంటే చిన్న వస్తువులు కదా, వాళ్ళకి చూపించాలంటే పెద్ద పెద్ద హారాల మీద ఉండిద్ది ఇంట్రెస్ట్. చెవిదిద్దులు ఎక్కువ మోడల్స్ ఉంటాయి, 10 మోడల్స్ చూపిస్తారు. మన దగ్గరలో ఆ షాప్కి వెళ్ళండి, వాళ్ళ దగ్గర 200 మోడల్స్ ఉంటాయని అక్కడికి పంపిస్తారు. వాళ్ళ ద్వారా మీకు బిజినెస్ వచ్చింది, కస్టమర్స్ దగ్గర నుంచి మీకు బిజినెస్ వచ్చింది. ప్రాఫిట్ కూడా మీకు ఎలా వచ్చిందో చెప్తానండి. ఒక 10 జతలు చెవిదిద్దులు కొనుక్కుంటే ఒక 5% వాళ్ళు హోల్సేల్లో 6% కొనుక్కొచ్చుకుంటారు. మీరు 200 జతలు కనుక కొనుక్కొచ్చుకుంటే వాళ్ళకన్నా 1 or 2% తక్కువకి వచ్చింది. కొనుగోలులో ఒక 2% తక్కువకి వచ్చింది. కస్టమర్కి మోడల్ చూపించిన వాళ్ళు అవుతారు. మీ తక్కువ పెట్టుబడిలో బిజినెస్ బాగుంటుంది. అంటే చెవిదిద్దులు కాదు, మీ దగ్గర సపోజ్ కిలో కెపాసిటీ ఉంది, చిన్న చిన్న హారాలు పెట్టుకోండి, చిన్న 5 గ్రాముల హారాలు, 10 గ్రాముల హారాలు వస్తాయి. మా దగ్గర స్పెషాలిటీ 10 గ్రాముల హారాల్స్ స్పెషల్ అని పెట్టుకోండి, చిన్న. లేకపోతే ఒక 200 గ్రాముల కెపాసిటీ, మీ దగ్గర 2 కిలోల కెపాసిటీ ఉంది సపోజ్, చైన్లు పెట్టుకోండి. ఓన్లీ చైన్లు, ఇంకేం ఉండవు. లేడీస్ నాన్తాడు చైన్లు ఇట్లాంటివన్నీ పెట్టుకోండి, సూపర్ సక్సెస్ అవుతారు మీరు. ఇంకేం అవుతుందా, అన్ని చైన్లు లైన్లో పెట్టుకోండి, ఎవరికి కావాలంటే ఆ చైన్ ఇచ్చేసేయండి. మిగతా రకాలు ఏం పెట్టుకోవద్దు. మీ దగ్గర చైన్ స్పెషల్ అని మంచి ఫేమస్ అయిపోతారు మీరు మీ ఊళ్ళో. మౌత్ పబ్లిసిటీ, పెద్ద పబ్లిసిటీ అంటారు కదా, బిగ్ పబ్లిసిటీ, అలా అయిపోయింది మీ షాపు. మీరు ఉన్న కిలో బంగారానికి 2 కిలోల బంగారాన్ని మీ షాపులో ఒక వడ్రానం, ఒక 2 హారాలు, 2 బ్యాంగిల్స్, 2 చెవిదిద్దులు ఇలా పెడితే కస్టమర్కి నచ్చదు. మీ పెట్టిన పెట్టుబడి డెడ్ అయిపోతే మీ బిజినెస్ ఎక్కదు, నష్టపోతారు. ఈ గోల్డ్ షాప్కి ఇలాంటి ఐడియాలు అన్నీ పాటిస్తారని కోరుకుంటూ, ఆల్రెడీ గోల్డ్ షాప్ మీద నేను ఒక వీడియో చేశానండి, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కళ్ళు ఆ వీడియో చూడండి. ఇంకా క్లారిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక చేసుకోవచ్చు. ఇంకా మీలాంటి వాళ్ళు 10 మంది కలిసి పెద్ద షాప్ అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా పెట్టండి, నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ అవకాశం చాలా ధన్యవాదాలు, నమస్కారం. మీకు తెలుసా, ఒక రోజు యాక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ హీరో అయితే 10 కోట్లు తీసుకుంటారు. అదే నేషనల్ హీరో అయితే 5 కోట్లు తీసుకుంటారు. చిన్న హీరో అయితే 1 కోటి నుంచి 2 కోట్లు తీసుకుంటారు. అదే యాడ్ పబ్లిష్ చేయడానికి ఇంటర్నేషనల్ ఛానల్లో 1 కోటి అవుతుంది, నేషనల్ ఛానల్లో 50 లక్షలు అవుతుంది.
లోకల్ ఛానల్లో 30 లక్షలు అవుతుంది. అలాగే 1000 అడుగుల షోరూమ్ రెంట్ సంవత్సరానికి బిగ్ సిటీలో అయితే 20 లక్షలు, స్మాల్ సిటీలో అయితే 15 లక్షలు, టౌన్ లో అయితే 10 లక్షలు అవుతుంది. షాప్ లో పనిచేసే స్టాఫ్ కి శాలరీ నెలకి బిగ్ సిటీలో 1,00,000 వరకు ఉంటుంది, స్మాల్ సిటీలో 50,000 వరకు ఉంటుంది, టౌన్ లో 30,000 వరకు ఉంటుంది. వీటి వలన ఒక లాటెక్స్ మ్యాట్రెస్ ప్రైస్ బిగ్ సిటీలో అయితే 1,50,000 ఉంటుంది, స్మాల్ సిటీలో అయితే 1,00,000 ఉంటుంది, టౌన్ లో అయితే 50,000 ఉంటుంది. మాది తెనాలి ఓన్ వెబ్సైట్ మరియు యాప్, ఓన్ పబ్లిసిటీ, తక్కువ సాలరీస్, తక్కువ రెంట్ అవడం వలన మీకు వరం 3-in-1 లాటెక్స్ పరుపుని సగానికి సగం ధరకి మరియు ఎక్స్ట్రా యాక్సెసరీస్, 2 లాటెక్స్ పిల్లోస్, 4 పిల్లో కవర్స్, ఒక కంఫర్టర్, ఒక డ్యూవెట్ కవర్, 2 ఎలాస్టిక్ బెడ్షీట్స్, టాపర్, ప్రొటెక్టర్, 2 ఇంచ్ లాటెక్స్, 4 ఇన్నర్ కవర్స్, జిప్ కవర్ తో పాటు ఇవ్వగలుగుతున్నాం.